మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే వీడియోని పూర్తిగా చూడండి. అది కూడా మీ ఛానల్ మోనిటైజేషన్ అయ్యింటే ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ నేను నా ఛానల్ డాష్బోర్డ్లో ఉన్నాను. దీన్ని జూమ్ చేసి ఇక్కడ డాలర్ సింబల్ ఉంది, ఎర్న్ అనే సెక్షన్లోకి వెళ్దాం. ఎర్న్ అనే సెక్షన్లోకి వెళ్తే ఆల్రెడీ నా ఛానల్ మోనిటైజేషన్ అయ్యింది. ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది, థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. మానిటైజేషన్ అయ్యి డబ్బులు కూడా వస్తున్నాయి అన్నమాట. సో మన యాడ్సెన్స్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే, మీరు కొత్త యూట్యూబరు, మీరు మానిటైజేషన్ అప్లై చేసుకున్నారు, రీసెంట్గానే మానిటైజేషన్ అయ్యిందనుకోండి, మీ యాడ్సెన్స్ అకౌంట్లో పిన్ వెరిఫికేషన్ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఐడి వెరిఫికేషన్ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ప్రజెంట్ ఉన్న యాడ్సెన్స్ అకౌంట్ని తీసేసి కొత్త యాడ్సెన్స్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. ఎట్లా పెట్టుకోవాలంటే పేజ్ని జూమ్ అవుట్ చేసి పక్కకి ఇట్లా స్వైప్ చేద్దాం. ఇక్కడ చూసుకోండి, యూట్యూబ్ పార్ట్నర్ ఆప్షన్స్ అని ఉంది, ఇక్కడ చేంజ్ అని ఉంది. నేను ఒకసారి పేజ్ని కూడా జూమ్ చేసి చూపిస్తాను అనమాట. ఇక్కడ చేంజ్ అని ఉందన్నమాట. ఈ చేంజ్ అనే దాని మీద క్లిక్ చేసి ప్రజెంట్ యూట్యూబ్ ఛానల్కి ఉన్న మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇస్తే, అక్కడ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి వెరిఫై చేస్తే అక్కడ యాడ్ అకౌంట్ అని ఉంటుంది. మన కొత్త యాడ్సెన్స్ మెయిల్ ఐడి, కొత్త యాడ్సెన్స్ పాస్వర్డ్ ఇచ్చేసి మన ప్రజెంట్ ఉన్న యాడ్సెన్స్ని తీసేసి కొత్త యాడ్సెన్స్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మెయిన్ నేను చెప్తాను, దీన్ని అర్థం చేసుకోండి. ప్రజెంట్ ఉన్న యాడ్సెన్స్ని తీసేసి కొత్త యాడ్సెన్స్ని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక యాడ్సెన్స్ని యాడ్ చేయడానికి అవ్వదు. అలా యాడ్ చేయాలంటే 32 days వెయిట్ చేయాలన్నమాట. అంటే 32 రోజులు వెయిట్ చేయాలన్నమాట. నేను ఏమంటున్నానంటే మెయిన్ టాపిక్ ఏంటంటే, మీకు ఇష్టం వచ్చినన్ని సార్లు యాడ్సెన్స్ అకౌంట్ని చేంజ్ చేయడానికి అవ్వదు. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ ఉన్న యాడ్సెన్స్ అకౌంట్ని తీసేసి కొత్త యాడ్సెన్స్ అకౌంట్ని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ నేను యాడ్సెన్స్ అకౌంట్ చేంజ్ చేస్తా అంటే అవ్వదు. 32 days వరకు వెయిట్ చేయాలి. సో ఇలా తెలియక మీరు యాడ్ చేసి మీరు ఇట్లా మిస్టేక్ చేయొద్దనమాట. 32 days వరకు మీరు డబ్బులు సంపాదించడానికి అవ్వదు. 32 days వరకు మీరు ఎన్ని వీడియోస్ పెట్టినా సరే దాని మీద యాడ్స్ వచ్చినా యాడ్స్ ద్వారా వచ్చే రెవెన్యూ మీకు రాదనమాట. సో మానిటైజేషన్ అప్లై చేసే టైంలోనే ఇచ్చే డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వండి. అకౌంట్ టైప్ అనేది ఇండివిజువల్ పెట్టుకోండి. మీకు తెలియకపోతే మాలాంటి యూట్యూబర్స్ హెల్ప్ తీసుకోండి. సో మీకు ఇష్టం వచ్చినంత సార్లు ఈ యాడ్సెన్స్ అకౌంట్ని చేంజ్ చేయడానికి అవ్వదు. ఇంకొకటి ఏంటంటే, ఒక పర్సన్కి ఒక యాడ్సెన్స్ మాత్రమే ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు మీ ఫ్రెండ్స్ మీ డీటెయిల్స్ అడిగితే యూట్యూబ్ కోసం మీ డీటెయిల్స్ ఇవ్వద్దు. అట్లా ఇస్తే ఫ్యూచర్లో మీరు యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే యూ హ్యావ్ ఎన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ అని చెప్పేసి మానిటైజేషన్ అప్లై చేసే టైంలో 3 steps ఉంటాయి. దాంట్లో సెకండ్ స్టెప్ దగ్గరే మీ అకౌంట్ ఫెయిల్ అయిపోయింది అనమాట. అంటే మానిటైజేషన్ ఎర్రర్ వస్తుంది సెకండ్ స్టెప్లోనే. ఈ విధంగా చేంజ్ అని ఉందని చెప్పేసి మీరు ఒకే యాడ్సెన్స్ అకౌంట్ని 4-5 ఛానల్స్కి ఇవ్వడం, ఒకే యాడ్సెన్స్ని ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్కి ఇవ్వడం, మీ దానికి ఇవ్వడం, 4-3 ఛానల్స్కి పెట్టడం చేయొద్దు అనమాట. సో ఇట్లా మీకు ఇష్టం వచ్చిన సార్లు మీ యూట్యూబ్ ఛానల్కి ఉన్న యాడ్సెన్స్ అకౌంట్ని చేంజ్ చేయొద్దు. అసలు మానిటైజేషన్ అంటే ఏంటంటే, యాడ్సెన్స్ అకౌంట్ని యూట్యూబ్ అకౌంట్ని లింక్ చేయడాన్నే మానిటైజేషన్ అంటారన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సో చేంజ్ అనే బటన్ ఉంది కదా అని చెప్పేసి మీరు చేంజ్ చేయొద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.